ఏంటి ఎప్పుడు లేని సంవత్సరానికి ఒకసారి వీడియో పెట్టేది ఇప్పుడు వీడియో పెడుతుంది, పైగా పక్కన వినాయకుడిని పెట్టుకుని మరీ చూపిస్తుంది అనుకుంటున్నారా? వినాయక చవితి నవరాత్రులు నేను ఒకరోజు పూజకు కూర్చున్నాను అనమాట. సారీ నేను కాదు, మేము ఒకరోజు పూజకు కూర్చున్నాము. ఆ రోజు నేను ఎప్పుడు లేని ప్రసాదాలు వండాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా పూజకు కూర్చోవడం, ప్రసాదాలు చేయడం. తెల్లవారుజాము 4 గంటలకు లేచాము. పూజారి గారు 9కి వస్తామని చెప్పారు. తీరా మేము పూజకి వెళ్ళింది 9కి అయితే పంతులు గారు వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకేం చేస్తాం, అదృష్టం మనకి అలా వెంటబడేస్తుంది. నేను ఇంకా ఆ రోజు సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే వడలును పొంగలు మార్నింగ్, ఈవినింగ్ సేమియా కేసరి గుగ్గిళ్ళు అనుకున్నాము. పొంగల్ అంటే మనకి చేతితో పెట్టిన వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు అయిపోయిందనమాట. మా అమ్మ ప్రతి శనివారం చేసేది, అలా అలవాటు కొద్దీ చేసేసాను. ఇంకా వడలైతే ఫస్ట్ టైమే చేశాను, కాదు 2-3 సార్లు చేశానే కానీ బట్ ప్రసాదంలా చేయలేదు. అయితే అవి వడలు రాలేదనమాట, చెక్కల్లా వచ్చాయి. ఇంకా పూజలో చీర కట్టుకొని కూర్చోవాలి కాబట్టి చీర డ్రైప్ చేసుకుందామని ట్రై చేశాను. మొదటిసారి చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేశాను, కానీ కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. మా అమ్మకు వీడియో కాల్ చేసి చాలా ప్రౌడ్గా చూపించాను అనమాట. ఈలోపు పొంగల్ రెడీ అయిపోయింది. అవి నల్లగా ఉన్నాయి ఏంటో అనుకోకండి, ఎండు ద్రాక్షను, కొబ్బరి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసాను, అన్నీ కాదు కొన్ని. ఆ తర్వాత ఇంకా వడల ప్రాసెస్ ఇంకా మీరే చూడండి. చెప్పాను కదా, నిజంగానే చెక్కలు అయిపోయాయి. ఇది చూసాక అనిపిస్తుంది కదా, తప్పులేదు, చెక్కలుగానే అనిపించాయి. తర్వాత తీరా ఫైనలీ లాస్ట్ ఈ ఫస్ట్ ఒక 2 వాయిలు బాగానే రాలేదు, కానీ తర్వాత అయితే బాగానే వచ్చాయి. అందరూ ప్రసన్నను బాగానే చేసావు అని అయితే అనిపించుకున్నాను. ఈవినింగ్ ఇంకా పూజకి వెళ్ళడానికి వర్షం వచ్చేసింది. యూట్యూబ్లో చూసి మొదటిసారి ప్రసాదం వండాను. ఈ సంవత్సరం మొత్తంలో యూట్యూబ్లో చూసి ప్రసాదం వండింది ఎవరు అంటే ఆ వినాయకుడికి కూడా గుర్తుండిపోతుందేమో నేనే అని. యూట్యూబ్లో చూసి ప్రసాదం వండాను, ఎవరికైనా చెప్తే పరుగు పోతుంది అసలు నాకు. ఆ తర్వాత పూజ బాగా జరిగింది. లాస్ట్లో పిల్లలు డ్యాన్స్ చేశారు. ఇంతగా మీ వినాయక చవితి ఎలా నడిచింది? నాకులాగా కన్ఫ్యూజ్గా నడిచిందా, బాగుందా?